ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపారాలలో మినుములు మరియు పెసర పంట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన రాష్ట్రంలో మినుము సుమారుగా 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ వేసవిలో మినప్పంటకు అనుకూలం. తేమను బట్టి ఉండే అన్ని రకాల భూముల్లో ఈ పంట సాగు చేయవచ్చు. మినుము సాగుకు బలమైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. చౌడు నేలల్లో మరియు మురుగునీరు నిలిచే నేలకు పంట పూర్తి విరుద్ధం. అయితే ఇప్పుడు ఈ సాగు చేసే రైతుకు కష్టం వచ్చిందని, ఈ సంవత్సరం మినుము పంట రైతులకు కంటతడులు పెడుతుందని రైతులు వాపోతున్నారు. మనం ఇప్పుడు కృష్ణా జిల్లా ఇందుపల్లి గ్రామంలో ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ సాగుకు అనుకూలంగా ఉందా లేదా అని. ఎంతవరకు ఈ సంవత్సరం పంట చేతికి వచ్చిందనే విషయం రైతు మాటల్లోనే విందాం. మాకు కొంచెం భూమిలో సారవంతం తగ్గి మాకు దిగుబడి తగ్గుతుందండి. కొంచెం మాకు దిగుబడి రావాలంటే మాకు కాలువ నీళ్ళు కావాలి. మాకు మోటార్ల నీళ్ళు ఆధారపడి ఉంది మా ఊర్లో అంతా. మాకు మోటార్ నీళ్ళు గవర్నమెంట్కి అది కాలువ సప్లై చేస్తే 2 పంటలకి మాకు అది దిగుబడి వస్తుందండి. మాకు ఈ లేబర్ కూలికి ఈ పెట్టలే మందులకి సరిపోతుందండి, పురుగు మందులకి సరిపోతుంది మాకు వచ్చిన దిగుబడి. ఇప్పుడు ఈ పంట అయితే 4 బస్తాలు కాడికి వస్తుంది ఎకరానికి. 4 బస్తాలు అంటే మాకేం రాబడి రాదు. అది సంగతి. ఈసారి మంచు అది బాగా కురిసింది కదా. మంచు పట్టినానండి. కింద భూమిలో సారవంతం లేదుగా. సారవంతం లేకపోవటం వల్ల ఊరిని పేలిపోతుంది. ఇప్పుడు ఇది 90 రోజుల పంట అండి. ఇది 70 రోజులకి వచ్చేసిందిగా. దీంట్లో దిగుబడి ఏమవుతుంది? అది మా బాధలు. ఈ గుంటూరు పాలిష్ అని రకం వెరైటీలు, కొత్త వెరైటీలు పెట్టినా సరేనండి, భూమిలో సారవంతం లేకపోతుంది. మోటార్ నీళ్ళు, బోర్ల నీళ్ళ మీద ఆధారపడి 4-3 సంవత్సరాలు పెట్టంగానే దిగుబడి తగ్గిపోతుంది. అది సంగతి. ఇంతవరకు 10 సంవత్సరాల క్రితం మా ఊర్లో బాగా మొయ్యలేనంత కాడ అయిపోయి బాగా దిగుబడి వచ్చేది. ఎట్లాగంటే అప్పుడు పురుగు మందులు తక్కువ ఉపయోగించినా సరే దిగుబడి వచ్చాయి. ఇప్పుడు అంత దిగుబడి లేదు. ఇప్పుడు 5 సార్లు కొట్టినాం. 10 సంవత్సరాల క్రితం అయితే 2 సార్లు పురుగు మందులు వాడేవాళ్ళు. మరి ఇప్పుడు 5 సార్లు కొడుతున్నాం. 5 సార్లు మినిమం 10,000 అవుతుందండి. ట్రిప్కి 2,000, 1,500, 3,000 కూడా అవుతుంది పురుగు మందులు. మరి మాకేం లాభం వస్తుంది? భూమిలో సారం ఉందనుకోండి. అది కాకుండా ఇంకో విషయం, మేము వరి పంటని మిషన్తో కోసేసి బలం చేసుకుంటే సారం వస్తుందని చూస్తున్నాం, కానీ ఈ ఉప్పు నీళ్ళు సవర నీళ్ళకి ఇంకా పోతుంది. ఆ గడ్డి వల్ల మాకు నష్టం 8,000, 10,000 నష్టం వస్తుంది. అది సారం కూడా ఉపయోగపడలేదు మాకు. కాలువ నీళ్ళు ప్రధానంగా మా ఇందుపల్లికి అది కాలువ నీళ్ళు వచ్చేసరికి గవర్నమెంట్, మీ ఛానల్ వారు అందరూ మాకు సహకరిస్తే మేము పంటలు పండించుకోగలుగుతాం. ఖర్చు దిగుబడి ఎక్కువ చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొత్త వెరైటీలు పెడితే ప్రతి రైతు ఈ మినువులో కొత్త వెరైటీలు పెట్టిన వాళ్ళకి పండుతుందండి. ఇంతవరకు కాడ బాగా అయ్యి మాకు 6 బస్తాలు 7 బస్తాలు అయ్యి ఇప్పుడు ఎన్నిసార్లు మందులు కొట్టినా అదే 6 బస్తాలు 5 బస్తాలు అవుతుంది. మరి ఖర్చు పెరిగిపోవట్లే. అప్పుడు ఖర్చు తక్కువ, ఇప్పుడు ఖర్చు ఎక్కువ. ఇప్పుడు లేబర్ 300 వస్తున్నారు, 8 గంటలు పని చేస్తున్నారు. అదే 8 గంటలు అప్పుడు చేసేవాళ్ళు 150 వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఖర్చులు పెరిగిపోవట్లే. ఖర్చులు పెరిగిపోయినప్పుడు 5 బస్తాలు పండితే మాకేం లాభం రాదండి. 8 బస్తాలు 9 బస్తాలు పండితే కానీ మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ మందులు ఏమి ఇవ్వట్లే. గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ మందులు ఏమి ఇవ్వట్లే. మరి ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ మందులు ఇచ్చి కొంచెం కాలువ నీళ్ళు సప్లై చేస్తే 2 పంటలకు మాకు భూమిలో సారవంతం వచ్చి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. అది ఈసారి మినిమం అంతే వస్తుందండి. 6 బస్తాలు 5 బస్తాలు వస్తాయి. కొంచెం వేరే వాళ్ళ రైతులు, కొంతమంది రైతులు అయితే కొంచెం ఇంకో బస్తా పెరుగుతాయి. అంతకంటే మా ఏరియాలో పడలేదండి వర్షం. మా ఏరియాలో ఏం పడలేదండి. మేవల్ల ఈ బోర్ల నీళ్ళు ఆధారపడి పెట్టుకుని ఈ చేయటం వల్లే మాకు దిగుబడి పోతుంది. మరి పెట్టకపోతేనేమో మరి ఈ పైరు ఆగదు కదా, బెట్టెత్తది కదా. భూమి సారం తగ్గిందని, కాలువలో నీరు మాకు అందితే పంట అధికంగా పండుతుందని, మోటార్ల మీదే ఇక రైతులంతా ఆధారపడి ఉన్నారని, సారవంతం లేకపోతే పంట 90 రోజులకు రావాల్సిన పంట 70 రోజులకే చేతికి వస్తుందని, ఇంతకుముందు కాడలు బలంగా ఉండి అధిక దిగుబడి వచ్చేదని, ఇప్పుడు మందులను చల్లాలంటే రైతులకు కష్టంగా ఉందని, 2 సార్లు చల్లవలసిన మందులను 5 సార్లు 6 సార్లుగా చల్లడం వలన అధిక భారం పడుతుందని, వీటికి సుమారుగా 10,000 రూపాయలు కేటాయించవలసి వస్తుందని
అదేవిధంగా కూలీలకు కూడా అధిక వేతనం చాలా చెల్లించాల్సి వస్తుందని, ఎలా అయితే రైతుకు 8 నుంచి 10 బస్తాలు రావాల్సిన దిగుబడి 6-7 బస్తాలకే పరిమితమై రైతు కోరుకునే పరిస్థితి లేదని, ఈ ప్రభుత్వం ఈ ఏరియాకు బోరు నీరు నుండి విముక్తి కలిగించి కాలమనేరు పొలాలకు వచ్చే విధంగా చొరవ చూపిస్తే దిగుబడి ఎక్కువగా వచ్చి రైతులు బతికే అవకాశం ఉందని, లేదంటే రైతులకు కన్నీరు తప్పదని తీవ్రమైన నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కూడా ప్రభుత్వం కల్పించాలని, ఇప్పుడు పంటలు ఈ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరమైనా పంటలు చేతికి వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామని తప్ప, వ్యవసాయం మానుకోలేక తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నామనే గాని ఇలా అనుకున్న దిగుబడి రాకపోతే రైతులకు కన్నీరు తప్పదని చెప్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుండి సాయం అందిస్తే ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడు పంటలు అసలు ఏమీ లేవండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అసలు ఏదో కవులు చేసుకుంటున్నారు బాబు, కొంచెం మిగలాలనే కదా చేసుకునేది. రైతులు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కానీ మిగులుదల ఏమి ఉండలేదు. ఈ ఏడు పంటకి ఈ ఏడు పంట అసలు చాలా తరుగు. ఏడు ముందు పంటకి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. ఏడు అసలు పండలేదు బాబు, పంటలు తక్కువగా ఉందంట. చెప్పండి. అదే మినిమం 2000 తక్కువగా ఉంది. అదే లాస్ట్ ఇయర్ మార్కెట్ మీద ఇప్పుడు 2000 చాలా తక్కువగా ఉందంట బాబు. మరి రైతులు చేస్తున్నారు కానీ బాబు ఏం మిగలట్లేదు. కాకపోతే ఇక ఏం పని చేయలేదు ఇక అదే ఏడు కాదు ఇంకో ఏడు పండుద్ది ఇంకో ఏడు పండుద్ది అని అట్లా చేసుకుంటున్నారు కానీ బాబు రైతులకి ఏం గెడతల. గవర్నమెంట్ వాడు కొంచెం తయారు చేసి ఎరువులు ఇస్తే కొంచెం పంట బాగా పండుద్దేమో. భూమిలో బిగుదనం లేదు, ఇక బలం లేదు, అట్లా ఉన్నాయి. మరి బాబు లాభం నష్టమే బాబు, లాభదాయకం ఏమి ఉండలేదు అసలు. రైతులకి ఏం మిగలట్లేదు. ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి. కూలోళ్ళకి వీళ్ళందరికీ రేట్లు కూడా పెరిగినాయి బాగా. అసలు లాభదాయకం అనేది ఏం లేదు. కాకపోతే ఏం పని చేయలేము, చేసుకుంటే ఏడు కాదు ముందు నాడు పండుద్దామని ఆశతో చేయటం బాబు.